వాళ్ళండి మా మాట వినరండి అని అంటాం. నీ భర్త వింటాడు కదా, నేను వింటాడండా. పెళ్ళికిరా అంటాడు, నేను రానంటాడు, వచ్చేలా కూరుకుంటావా? శివరాత్రి తీసుకెళ్తారా? చెప్పరండి అమ్మా. మా ఇంటికి వెళ్దాం రా అంటాడు ఈయన, నేను రానంటది, వెళ్ళేదా కూరుకుంటాడా? అవసరం లేని పనులకేమో పట్టు మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను అంటున్నాను, సువార్త చెప్పడానికి, దేవుని సన్నిధికి రావడానికి, వాక్యం వినడానికి అలా పట్టు తీసుకొచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? చెప్పరేంటమ్మా? ఇక్కడ లేరు. మీరు చెప్పడం ఉపయోగం లేదు. ఆయన ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మరి ఎందుకు అలాగంటాం? దేర్ ఇస్ నో ఉపయోగం. అక్క వాళ్ళు హస్బెండ్ తప్ప ఇంకెవరో కనపడతలేదు నాకు ఇక్కడ. కనుక ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేరే విషయాలు ఏవి కాదు. నేనంటున్నాను, వ్యర్థమైన దాని కొరకు, ఉపయోగం లేని దాని కొరకు, ఒక పూట సంతోషం కొరకై బలవంతం పెట్టి తీసుకెళ్తున్నాం. కానీ ఈ యొక్క వాక్యం కొరకు వెళితే జీవితాంతం సంతోషం ఉండదని వాక్యం చెప్తుంది. నిత్య సంతోషం ఉండదు వాక్యంలో, లేదంటారండి? చనిపోయే వ్యక్తికి కూడా, అయ్యా నీ కొరకు ఒక వ్యక్తి మరణించాడని చెప్పగానే నిజంగానా అని ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తాడా? ఆలోచించడా? చెప్పరేంటమ్మా? ఆలోచిస్తాడు కదా. అంటే వాక్యము అతన్ని ఆలోచింపజేస్తుంది. మనకి ఎందుకు ఆలోచన రావడం లేదు? ఈరోజు నేను పనికి వెళ్తే మహా అయితే 300 వస్తాయి. ఏ నడువో పట్టిందంటే డాక్టర్ గారికి 1000 రూపాయలు ఎంతో కొంత ఇవ్వాలి, అవునా కదా? అదే ప్రభు సన్నిధికి వెళ్తే రూపాయి ఖర్చు లేకుండా ఆయనే తీసేస్తాడు కదా అన్న ఆలోచన మనకి ఎందుకు రావడం లేదు? నిజమంటారా కాదంటారా అన్న? నిజమంటారా కాదంటారా? ఇప్పుడు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళొచ్చిన తర్వాత సువార్త ప్రకటిస్తే నీ అక్రత కూడా తీరిపోద్దని చెప్తున్నాడు దేవుడు. ప్రార్థన చేయక్కర్లే ఇక నుంచి. దేని కొరకు? ప్రభువా నాకు అక్రత, ప్రభువా నాకు ఆశీర్వాదం, ప్రభువా నాకు దీవెన అని ఇక నుంచి ఏం చేయక్కర్లేదు. మనం అడగవసరంలే. ఎందుకనంటే నీవు ప్రభు పని కొరకు పరిగెత్తు, నీ అన్మల ఆశీర్వాదం ఎన్నుకుంటూ వచ్చేస్తుంది. ప్రభు అబ్రహాముతో చెప్పాడు ఏమని? నేను చూపించు దేశమునకు వెళ్తా ఉన్నాడు. ఆశీర్వాదం ఎన్మలు వచ్చిందా రాలేదా? ఓ పట్టణానికి వెళ్ళాడు, ఐశ్వర్యం వచ్చిందా రాలేదా? ఇంకో రాజ్యానికి వెళ్ళాడు, శిష్యులు వచ్చారా రాలేదా? ఇంకొక రాజ్యానికి వెళ్ళాడు, వేల కొలది పనివారు వచ్చారా రాలేదా? అమ్మ వచ్చారా రాలేదా? ఎందుకొరకు బయలుదేరాడు అబ్రహాము? ధనం సంపాదించుకోవడానికా? ఐశ్వర్యం సంపాదించుకోవడానికా? పేరును సంపాదించుకోవడానికా? ప్రభు చూపించు మార్గమునకు బయలుదేరాడు అంతే. అంటే ప్రభు కొరకు బయలుదేరాడు. అతనికి ఎంతమాల ఏమొచ్చేసింది? ఇది కదా దాచి ఉంచిన మేలంటే. మనం అనుకుంటాము ప్రార్థన చేయగా ప్రభువా నువ్వు దాచి ఉంచిన మేలు